యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. అదేవిధంగా దేవాతి దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న అంశము ఏంటంటే, మరణము కిటికీలకి కూర్చుంది, జాగ్రత్త అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనము, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలు ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించుచున్నది. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారియు, సర్వకృపానిధి, నీ కృపగల నామంలో స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ దినాన్న మీరు మాట్లాడుచున్న లేఖనాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మరణం అనేది కిటికీలకి కూర్చుంది అని ఆయన ప్రభా, జాగ్రత్త కలిగి ఉండండి అని నీ వాక్యం ద్వారా మీరు సూటిగా తేటగా మాట్లాడుచున్నారు. మీరు మాట్లాడే నాయన లేఖనం ద్వారా నాయన మాకు ఏది అవసరమైనదో అది సూటిగా తేటగా మాట్లాడని ప్రభా, మరణపు ముళ్ళని విరిచివేయమని అడుగుచున్నాం దేవా. నీకు వందనాలు నాయన. అనేక మంది నశించిపోచున్నారు ప్రభా. నశించిపోచిన వారిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చావు తండ్రి. ఎవరైతే రక్షణ లేకుండా నాయన ఈ లోకయాత్ర ముగించుకుంటున్నారో నాయన, సమస్తం ఎరిగిన దేవుడు, ఇక మంది అయినను తండ్రి అటువంటి నాయన రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా తండ్రి నాయన ప్రభా జీవించుచున్న ప్రతి ఒక్కరిని బట్టి నాయన ప్రభా మారు మనసు రక్షణ పొందుకునే భాగ్యము దయచేయమని అడుగుచున్నాను. ఈ దినము లేఖనము తండ్రి సూటిగా తేటగా మాట్లాడండి. ఈ వాక్యము అనేక చింతలకి చేర్చని ప్రభా, నీకు వందనాలు. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా చెప్పుచున్న ఈ యొక్క సువార్త తండ్రి నలుమూలల నలుల దిశల నాయన ప్రభ వ్యాపింపచేసి అనేక హృదయాల్ని నాయన ప్రభ నాయన ఆకర్షించేది ఉండడానికి కృప చూపించండి నాయన. ఒక్క ఆత్మనైనను తండ్రి నీకు రక్షించాననే నాయన సంతోషాన్ని, ఆనందాన్ని నా జీవితంలో ఇవ్వండి ప్రభా. నాయన ఈ వాక్యం ద్వారా ఒక్క ఆత్మని రక్షింపబడినట్టు సహాయం దయచేయండి. నీ కృపానుగ్రహింప చేయమని ప్రభా చిన్న ప్రార్థన, దీన ప్రార్థన నీ సన్నిధానం చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అండి, దేవాతి దేవుడి దినాన్న మనతో ఏం మాట్లాడుచున్నారండి? మరణము కిటికీలెక్కి కూర్చుంది, జాగ్రత్త అంటున్నాడు కదా. అయితే ఇది ఎవరు మాట్లాడుతున్నారు? అసలే మరణం అనేది చాలా సమీపంగా ఉందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయితే మరి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటంటే, మీ పిల్లలకు, మీ యవనులకు మరి ప్రార్థన జీవితాన్ని నేర్పి ఉన్నారా? రోదన ధ్వని చేయడం నేర్పి ఉన్నారా అని దేవుడు ఇది నాన్న ప్రశ్నిస్తూ ఉంటున్నారు. ఈ యొక్క మరణం ఏం చేస్తుందంటండి, మరి వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవనులు లేకుండాను వారిని నాశనం చేయడానికంట మరణం ఎక్కడికి ఎక్కిందంటండి, కిటికీలెక్కి కూర్చుందని దేవుని వాక్యము సూటిగా తేటగా మాట్లాడుచుంది. అవునండి, మరణము చాలా సమీపంగా ఉన్నది కదండి. చాలామంది ఈ లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోతున్నారు. మరి అందుకనే దేవుని వాక్యం ద్వారా ఆయన సూటిగా తేటగా మాట్లాడుచున్నారు. మరణము కిటికీలకి కూర్చుంది కాబట్టి మీరు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి, మెలకువగా ప్రార్థన చేయండి అని దేవుడి దినాన్న మనకి మాట్లాడుచున్నారండి. అవునండి, ఈ దినాల్లో మరి ఎక్కువ శాతం యవనస్తులు మరణిస్తూ ఉన్నారు. యవనస్తులు ఏ విధంగా మరణిస్తున్నారంటే, మరి అంతు చిక్కని వ్యాధుల చేత అనేక మంది మరణిస్తున్నారు. మరి అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని మరణిస్తూ ఉన్నారు. అనేక మంది మరి కొన్ని సమస్యల ద్వారా మరి వాళ్ళు నలిగిపోతూ ఏం చేయాలో తోచని స్థితిలో మరి వాళ్ళ ప్రాణమును వారే
తీసుకుని అనేక మంది చనిపోతున్నారు, అనేక మంది యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు. ఇలాగూ మరణం అనేది ఎక్కువ శాతం యవనస్తుల్లోనే జరుగుతుందండి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, మరణము యవనస్తుల్ని మరి మింగివేయడానికి, ఆ యొక్క యవన దశలో ఉన్న వాళ్ళని మరి నాశనం చేసి వారిని మరణానికి నడిపించడానికి మరణం కిటికీలే కూర్చుందని దేవుని వాక్యం ద్వారా ఆయన సూటిగా తేటగా మాట్లాడుచున్నారండి. అవునండి, చాలామంది ఈ దినాల్లో అనేక మంది యవనస్తులను చెరిపివేయడానికి కొంతమంది మరి ఏం చేస్తున్నారంటే, ఈ యవన బిడ్డలకు కానివ్వండి, చిన్న బిడ్డలకి, స్కూల్కి వెళ్తున్న ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు కూడా మరి మత్తు పదార్థాలకు మరి బానిసలు చేస్తున్నారండి. ఆ మత్తును అలవాటు చేసేసి అది లేకపోతే వాళ్ళు లేకపోని జీవితం, లేకపోతే అది దొరకకపోతే వాళ్ళ ప్రాణం తీసుకునే జీవితాల్లోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి అందుకనే దేవుడి దినాన్న నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు, నీ బిడ్డలకి ప్రార్థనా జీవితాన్ని నేర్పించి ఉన్నావా, నీ బిడ్డలకు రోదన ధ్వని విద్యను నేర్పించి ఉన్నావా అని మరి దేవుడు ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. మరి చిన్న వయసులోనే చాలామంది బిడ్డల్ని మరి పసిపిల్లల్ని మరి చూసినట్లయితే చాలామంది బిడ్డలు చిన్న వయసులోనే మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా గేమ్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారండి. ఆ గేమ్స్ వల్ల కూడా కొంతమంది వాళ్ళ ప్రాణాలు తీసుకుని మరి జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి జీవితాలను మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడి దినాన్న నీతోనూ నాతోనూ సూటిగా మాట్లాడుచున్నారు. అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవనులు లేకుండాను వారిని నాశనం చేయటకు మరణం మన కిటికీలు ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించుచున్నది. మరి పసిపిల్లలు లేకుండా చేయడానికి, యవనస్తులు లేకుండా చేయడానికి అపవాదిని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. ఎవరిని మింగివేయదమని, మరి ఎవరిని నాశనం చేయదమని వాడు తిరుగులాడుతున్నారు. ముఖ్యంగా యవనస్తుల మీద మరి ఈ యొక్క మత్తు అనే వాటికి బానిసలు చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారో, మరి ఏ స్థితిలోనికి వెళ్ళిపోతున్నారో తెలియని రీతిగా యవన బిడ్డల్ని మరి దుష్టునేవాడు తయారు చేస్తున్నాడండి. చాలామంది యవనస్తులు ఈ దినాల్లో డ్రగ్స్కి బాగా బానిసలు అయిపోతున్నారు. గంజాయి అని, డ్రగ్స్ అని, మత్తు పదార్థాలు బానిసలు అయిపోయి మరి అది దొరకకపోతే వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లోనికి యవనస్తులు దిగజారిపోతున్నారండి. అందుకనే దేవుడు మరి దినాన్న మనతో మాట్లాడుచున్నారు. వాళ్ళు రక్షించుకోవడానికి మనము కూడా ఏం చేయాలి? తల్లిదండ్రులుగా బిడ్డల కొరకు కన్నీటి ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాకుండా బిడ్డలకి కన్నీటి ప్రార్థన నేర్పించాలి, రోదన ప్రార్థన నేర్పించాలండి. అలాంటి వారు ఉంచాలని యవన దశలోను దేవుని వాక్యం చేత వాళ్ళు పట్టబడేవారుగా మనం నడిపించాలని దేవుని వాక్యం సూటిగా తేటగా మాట్లాడుచుంది. చాలా భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. మరి ఉదయం లేస్తుంటే ఎన్నో మరణాలు మనకి వినబడుతూ ఉంటున్నాయి. వారిలో ఎక్కువ శాతం యవనస్తులే మరణిస్తున్నారండి. యవన కాలం మంది అనేక మంది మరణించుచున్నారు. కాబట్టి మరి మనం జాగ్రత్త కలిగి ఉండాలని, ఆ యొక్క మరణపు ముళ్ళని విరిచివేయాలంటే మనము ప్రార్థనా శక్తిని కలిగి ఉండాలి. మెలకువ కలిగి ప్రార్థనా శక్తిని మనం కలిగి ఉండాలి. అందుకనే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏకాంతంగా మరి ప్రార్థన చేయడానికి వెళ్ళి శిష్యులకు చెప్తారు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని. ఎందుకు మరి శిష్యులకు దేవుడు చెప్పాడంటే, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటారు. అంటే మనకు శోధన కలగకుండా మనం ఏం చేయాలి? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మరి ఈ యొక్క మరణము ఏ రూపంలో అయినా మనకు రావచ్చు. ఒక వ్యాధి రూపంలో రావచ్చు, మరి ఆత్మహత్యలు కావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, అంతు చిక్కని వ్యాధులు కావచ్చు, మరి ఏదైనా కావచ్చండి. ఈ యొక్క మత్తు పదార్థాలు బానిసలై వాళ్ళ జీవితాలు పాడు చేసుకోవచ్చు. ఏదైనా కానివ్వండి, మరణం అనేది చాలా విధాలుగా మనుషుల్ని మరి పాడు చేస్తుంది, మరణానికి వారిని అప్పగిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాకుండా పసిపిల్లలని లేకుండా, యవనస్తులని లేకుండా చాలామంది యవన బిడ్డల మీద అత్యాచారాలు జరుగుచున్నవండి. అటు ద్వారా మరి వాళ్ళని అత్యాచారం చేసి వాళ్ళని మరి క్రూరాతి క్రూరంగా మరి
చంపేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు అపవాది కలిగించుచుండగా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ మరణపు నుంచి మన బిడ్డల్ని రక్షించుకోవాలంటే, మరి ఆ మరణపు అంచుల్లోనికి మన బిడ్డలు చేరకూడదంటే వాళ్ళకి ప్రార్థన జీవితాన్ని నేర్పించాలండి. రోదన చేయడం నేర్పించాలి. అంగలార్పు విద్యను నేర్పించేవారిగా ఉండాలి. మరి వాళ్ళ జీవితాలు పాడవకుండా మరి ఎలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు, ప్రార్థన శక్తిని పొందుకున్న ఆ బిడ్డలు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు ఎలాంటి పరిస్థితులైనా కూడా వాళ్ళని విడిపించి రక్షించే సమర్థుడిని మన దేవుడు. మరి మన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. అందుకనే ఇది ఆయన సూటిగా మాట్లాడుచున్నాడు. ఓ యవనస్తురాలా, నీ జీవితం ఎలా ఉంది ఒకసారి ప్రశ్నించుకో. మరణం అనేది కిటికీలకి కూర్చుంది. ఆ మరణపు వైపు నువ్వు వెళ్తున్నావా, లేకపోతే మరి జీవ మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నావా అని ఆయన ఇది నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరణము ఏ విధంగా ఏ రూపంలో వస్తుందో తెలీదు. మరి కాబట్టి అనేక మంది భయంకరమైన వ్యాధుల చేత, అనేక మంది భయంకరమైన యాక్సిడెంట్ల ద్వారా, అనేక మంది ఆత్మహత్యల ద్వారా, మరి ఈ యొక్క మత్తు పదార్థాలు వాళ్ళకి దొరకడం లేదని అనేక మంది మరి వాళ్ళ ప్రాణాలు తీసుకోవడం, అనేక మంది గేమ్ల కోసం, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి మన యవన బిడ్డలకి, మన పసిపిల్లలకి మరి చిన్న వయసులో నుంచే ప్రార్థన జీవితం నేర్పించండి. రోదన చేయడం నేర్పించండి. మెలకువ కలిగి ప్రార్థన చేసే ప్రార్థన జీవితం కలిగి నేర్పించాలని ఇది ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నారు. మెలకువ కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉండాలండి. పట్టుదల కలిగి ప్రార్థన జీవితం ఉండాలి. మరి దేవుని యందు నమ్మకము, విశ్వాసం ఉండాలండి. అలాంటి జీవితం ఎప్పుడైతే జీవిస్తామో ఎలాంటి మరణకరమైన పరిస్థితులైనా దేవుడు మనల్ని విడిపించి మన యొక్క జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. కాబట్టి ఈ దినాన్న ఆయన మనతో మాట్లాడుచున్నారు. మరణం అనేది సమీపంగా ఉంది. అనేక మంది మరణిస్తున్నారు. ఆ మరణంలో నువ్వు లేకుండా మరి ఆయన యొక్క మార్గంలో నడిచినట్లయితే మరి ఎటువంటి మరణం అనేది నీ చెంతకు రాదు అని ఆయన ఇది మనకి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనము మన యొక్క జీవితంలో దేవుని మార్గంలో నడుస్తూ మెలకువ కలిగి ప్రార్థన జీవితాన్ని, మరి రోదన ధ్వనిని, కన్నీటి ప్రార్థనా జీవితాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని ఇది ఆయన మనకి తెలియజేస్తుంది. కాబట్టి అలాంటి ప్రార్థన జీవితం, అటువంటి మెలకువ కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉండి మరి ఈ యొక్క మరణం అనేది తప్పించుకుని మరి జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారికి వందనాలు. ఈ దినంలో మరణం అనేది తను అనేక మంది ఏలుబడి చేస్తుండగా ఆ మరణపు ముళ్ళని విరిచివేయండి. దేవానికి వందనాలు. నాయనా, శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని నన్ను శిష్యులకు తెలియజేస్తా తండ్రి. నాయన మా యొక్క జీవితంలో కూడా నాయన మెలకువ కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉండడానికి కృపా సన్నిధాన్ని గ్రింపచేయమని ప్రభా. నాయన విన్న వాక్యము అనేక యొక్క జీవితాల్లో తండ్రి ఫలభరితంగా మార్చమని చిన్న ప్రార్థన దేని సన్నిధానం చేసి నజరేయునేసు నామమున నడిచినాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.